ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తమై పరమగీతం 3వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం చదువుకున్నామండి. సుమలత చదువుతుంది 7వ వచనం 8వ వచనం. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారము. వారి ఇశ్రాయేలు పరాక్రమశాలలో వారందరూ ఖడ్గధారులు యుద్ధ వీరులు వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచూ ఉన్నది. సొలొమోను పల్లకి వచ్చుచూ ఉన్నది. పల్లకి ఎంతమంది చూసారు ఇంతవరకు? వాళ్ళు చూసిరా? పల్లకి చూసిరా? ఓకే, వెరీ గుడ్. గుమ్మడి పల్లెలు అడిగితే కొంతమంది చూడలేదని చెప్పారు. పల్లకి అనేది చాలా మంది చూసిన ఏం చేస్తారు? పల్లకిని మోసుకొని వెళ్తారు. పల్లకిని ఏం చేస్తారండి? మోసుకొని వెళ్తారు కదా, మోసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ సొలొమోను పల్లకి పరమగీతంలో సొలొమోను పల్లకి వచ్చుచూ ఉన్నది అన్నాడు. ఈ సొలొమోను అంటే ఆయన ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు. సొలొమోను ఎవరు కుమారుడు అండి? దావీదు కుమారుడు. సొలొమోను అనగా అర్థమైంది ఎవరికైనా తెలుసా? సొలొమోను అంటే అర్థమైంది సమాధానం. ముస్లిం ఏమంటారు? సలాం అలైకుం అంటారు కదా, లేకపోతే మన క్రిస్టియన్స్ ఏమంటారు? షాలేం అంటారు. అదేవిధంగా మరి సొలొమోను అంటే సమాధానము అని అర్థం. ఎవరున్నారు సొలొమోను పేరు పెట్టుకుంటలేడా? మహేశ్వరి కొడుకుంటాడు కదా సొలొమోను, అధిక జ్ఞాని కదా సొలొమోను. ఆయన కాదు, బైబిల్లో సొలొమోను పరమగీతాన్ని రాసిన. సో ఈ పరమగీతం అనేది పరలోకం నుంచి వచ్చినటువంటి పాట, పరలోక గీతం. ఇది శరీరకంగా చదివితే అర్థం కాదు ఈ భాష, ఈ యొక్క బుక్. ఆత్మీయంగా బాగా ఆత్మీయంగా చదివితే చాలా చక్కటి విషయాలు, దేవుడి ప్రేమకు మనం హత్తుకునేటట్టుగా ఉంటుంది ఈ బుక్. పరిశుద్ధాత్మతో నింపబడతాం. ఈ యొక్క బుక్ను యూదులు చాలా పరిశుద్ధంగా భావిస్తారు. కీర్తనలు సామెతలు పరిశుద్ధంగా, అదేవిధంగా ప్రసంగి అతి పరిశుద్ధంగా, ఇది కీర్తనలో సామెతలు ఆవరణంగా, ప్రసంగిని పరిశుద్ధ స్థలంగా, ఈ పరమగీతాన్ని అతి పరిశుద్ధ స్థలంగా వాడతారట. యూదులు ఏం చేస్తారంటే ఈ యొక్క పరమగీతాన్ని అతి పరిశుద్ధ స్థలంతో పోలుస్తారట. అంత పరిశుద్ధమైనది. అయితే ఇందులో ఉన్న క్యారెక్టర్స్ మారుతా ఉంటాయి. ఒక్కోసారి శూలమితి తన ప్రియుడి కొరకు వెతుకుతా ఉంటది, ప్రియుడు తన ప్రియురాల కొరకు వెతుకుతా ఉంటాడు. తర్వాత రకరకాల క్యారెక్టర్స్ మారుతా ఉంటాయి. ఇక్కడ మరి సొలొమోను పల్లకి వచ్చుచున్నది అని కొంతమంది మాట్లాడుతాం. అక్కడ ఉన్న కొంతమంది గుంపు చూసి అదిగో సొలొమోను పల్లకి వచ్చుచూ ఉన్నది. దాన్ని మోసేవారు ఎవరంట? 60 మంది శూరులు మోస్తూ ఉన్నారంట. అదే విధంగా ఖడ్గధారులు, తర్వాత పరాక్రమవంతులు, యుద్ధ వీరులు, వీళ్ళందరూ కూడా దాని యొక్క పరివారంగా ఉన్నారంట. పల్లకి మరి పూర్వపు దినాల్లో, చీకటి దినాల్లో, ఇది కూడా చీకటి అనే మాట ఉంటది. చీకటి దినాల్లో అంటే చీకటిగా ఉన్నప్పుడు పల్లకిని మోసుకొని పోతుండే. కాబట్టి రాజులు రాణులు మాత్రమే పల్లకిని మోసుకొని పోయేవారు. రాత్రి పూట వెళ్తుంటే మరి ఆ అడవుల పొట్టి ఊర్లలో పొట్టి వెళ్తేప్పుడు మరి పెద్ద ఊరేగింపుగా, అదే రాత్రి పూట అడవుల పొట్టి వెళ్తేప్పుడు మరి యుద్ధశూరులు వీళ్ళందరూ నిలబడి ఆ రాణికి కాపలుగా ఉండి ఆ పల్లకిని మోసుకొని వెళ్ళేవారు. ఇది సొలొమోను పల్లకి. సొలొమోను అర్థం ఏంటంటే సమాధానము. సొలొమోను అంటే అర్థం ఏంటంటే సమాధానము. ఎవరు సమాధానం? యొక్క సొలొమోను యేసు క్రీస్తుకు పోలికగా ఉన్నాడు. ఇక్కడ ఈ సొలొమోను ఎవరికి పోలికగా ఉన్నాడు? యేసు క్రీస్తుకు పోలికగా ఉన్నాడు. అయితే ఆయన మీరు యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఎప్పుడైనా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, సమాధానానికి అధిపతి సొలొమోను యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద సమాధానం స్థాపించడానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? భూమి మీదకి సమాధానకర్తగా వచ్చాడు. తండ్రిని సమాధానపరిచాడు, మనుషులను సమాధానపరిచాడు, సమాధానం ఇవ్వడానికే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఒక 3 వచనాలు చదువుకుందాము. కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 18 నుంచి 20 వరకు చదవండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 20 వరకు త్వరగా చదవండి.
కొలస్సీ పత్రిక 1:18 నుంచి 20 వరకు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన యందు సర్వ సంపూర్ణత ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు పరలోకమందునవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను. తండ్రికి భూమి మీద దృశ్యమైనవి అదృశ్యమైనవి సంఘము అవే ఉన్నాయో సర్వ సంపూర్ణత యేసు ద్వారా సమాధాన పరచాలని దేవుని యొక్క అభిష్టమాయను అంటున్నాడు. యేసు ప్రభువు లేదు, సమాధానం లేదు, సమాధాన పట్టణం కూడా లేదు. ఎవరు కూడా మరి పరలోకానికి చేరలేరు. యేసు ద్వారా మాత్రమే పరలోకానికి చేరగలరు. ఇంకా ఎవరు కూడా పరలోకం ఇస్తారు, ఎవరు కూడా భూమి మీద అల్లే, యేసు ప్రభు మాత్రమే. సో దేవుడు యేసు ప్రభు ద్వారా మరి సమస్తమును సమాధాన పరచాలని దేవుడికి ఇష్టమాయను. మీరు ఇంటికి పోయినాక మరొకసారి చదువుకోండి, చాలా చక్కటి వచనం. అదేవిధంగా ఇంకో వచనం చదువుకోండి, 2 కొరింథీ 5:19. 2 కొరింథీ 5:19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు సమాధాన వాక్యమును మనకు అప్పగించు. యేసు ప్రభు ద్వారా సమాధానము. ఇంకొక వచనం చదువుతున్నాను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16. ఇవన్నీ సమాధానము అనే మాటను మనకు తెలియజేస్తా ఉంది. సొలొమోను అనగా సమాధానం ఇవ్వడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. సమాధానమైన పల్లకి వచ్చుచూ ఉన్నది, అది వచ్చే ఉన్నది మన మధ్యకు. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వారిద్దరిని ఏక శరీరముగా చేసి దేవుడితో సమాధాన పరచవలనని ఇలాగ చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. యేసు ప్రభువు ద్వారా ఎవరిద్దరిని? యూదులను అన్యులను. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది? యూదులకు ఇవ్వబడ్డది. బలులు ఎవరికి ఇవ్వబడ్డాయి? యూదులకు ఇవ్వబడ్డాయి. దేవుడు ఎవరికి బయలుపరుచుకున్నాడు? మొదట యూదులకు బయలుపరుచుకున్నాడు. అన్యులమైన మనకు ఒక దైవ గ్రంథం లేదు, అదే విధంగా దేవుడు అంటే తెలియదు, చాలా విషయాలు తెలియదు. ఇష్టానుసారంగా దేవుడు అంటే దాన్ని మొక్కేసినాం. అయితే యూదులకు అన్యులకు పొసగదు. కానీ శిలువ రక్తం చేత, యేసుక్రీస్తు శిలువ రక్తం చేత యూదులను అన్యులను ఆయన ఏకం చేశాడు తన శిలువ రక్తముతో. అంటే సమస్త జాతులను, మానవ జాతిని అంతటిని ఏకపరిచేది శిలువ మాత్రమే. అందుకే ఇప్పుడు చూడండి, క్రిస్టియన్స్ ఎక్కడ పోయినా అమెరికాకు ఇప్పుడు, లేకపోతే దుబాయ్కి పో, ఎక్కడ మనలో పోయిరుకో, చాలా వేరే ప్రాంతాలు ఆదరించేది ఎవరంటే చర్చి మాత్రమే. చర్చి మాత్రమే ఆదరిస్తారు. మన వాళ్ళు అని దగ్గర తీసుకుంటారు. అంటే అక్కడ కులము మతము అనేది ఏమి ఉండదు. ఇక దేవుడి పిల్లోడు అనగానే హత్తుకుంటారు. అదే మన దేశంలో ఎట్లుంటది? ఒక వర్గం ఒకరు వర్గంను ముట్టుకోవద్దు, ఒకరొకరి ఇంటికి వెళ్ళకూడదు, ఇటువంటి విభేదాలు ఉండే. అయితే యేసు ప్రభు సర్వ ప్రపంచాన్ని ఏం చేసినట్టు తన శిలువ రక్తముతో ఏకము చేసి ఉన్నాడు. అలాగే చెప్తారు. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఏ వర్గం లేదు, ఏ భేదం లేదు. అందరు యేసు ద్వారా ఏమేరు? సమాధాన పరచబడ్డారు, ఏకమైనారు. విభేదాలు తీసివేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇది ఏదంట? సమాధాన పల్లకి. ఏ పల్లకి అది? సమాధాన పల్లకి. వధువును కూర్చోబెడు. వధువులు సంఘము. ఈ పల్లకీలో ఊరేగించవలసిన బాధ్యత పరివారంగా మనందరి మీద ఉన్నది. అది మోసేవారు 60 మంది శూరులు అంటున్నాడు. 60 మంది
శూరులు. ఎవరు శూరులు? ఎవరు శూరులు అంటే త్యాగం చేసుకున్న వారు శూరులు, జయించిన వారు శూరులు, విజయం పొందిన వారు శూరులు. శూరులు ఎవరంటారండి? భయపడి పారిపోతులు అంటారా? ఎదురొడ్డి నిలబడాలి అంటారు. ఎదురొడ్డి ఎన్ని వాళ్ళు పడ్డా లేచి నిలబడి దేవుని కొరకు నిలబడే వారిని శూరులు అంటారు. సో అప్పుడు శారీరకమైన శూరులు వేరు, ఆత్మ సంబంధమైన శూరులు వేరు. శరీర సంబంధమైన శూరులు ఏం చేస్తారు? శత్రువులను జయిస్తారు. శత్రువులను జయించి వారి పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు, వారు శూరులు. అదే రీతిగా పాత నిబంధనలో కొంతమంది శూరులు ఉన్నారు. ఎవరెవరు? అబ్రహాము 319 మంది తన పరివారాన్ని, తన సేవకులను తీసుకొని 5 మంది రాజులను జయించినట్టుగా ఉంటుంది. 5 మంది రాజులు అంటే మామూలు మాటనా? వాళ్ళకి ఎంత సైన్యం ఉంటుంది? కానీ 319 మంది పోయి వారిని జయించి లోతుకు కలిగిన దానంతటిని విడిపించుకొని వస్తారు. వారి శూరులు అనమాట. అదేవిధంగా శూరులు ఎవరంటే యోసేపు శూరుడు. తన వారిని బతికించుకున్నాడు, కరువులో తన వారిని బ్రతికించుకున్నాడు. ఆయన శూరుడు. తన మనస్సును కాపాడుకున్నాడు, శూరుడు. సో అటువంటి మరి తన కుటుంబాన్ని, తన ప్రజలను ఆయన కాపాడుకున్నాడు కాబట్టి శూరుడు. శూరురాలు ఉంది ఒక ఆమె, ఎస్తేర్. 127 సంస్థానాల్లో ఏముంది? ఒక ఆజ్ఞ బయలుదేరింది. యూదులందరినీ చంపేయాలని ఆయన ప్లాన్ చేసి, మన దేశంలో కూడా సువార్త లేకుండా ప్లాన్ చేద్దామని చాలా మంది అనుకుంటారు. అది కాదు, కాబోదు. అది అంతకంతకు యేసు ప్రభువు వార్త వ్యాపించవలసిందే. అయితే 127 సంస్థానాలలో యూదులను చంపుదామని బయలుదేరిన ఆ ఆజ్ఞను శూరురాలు ఎస్తేర్ ఏం చేసింది? ఉపవాసం ఉండి దైవ భక్తితో, దైవ శక్తితో 127 సంస్థాలను కాపాడుకోగలిగిన శూరురాలు. రీతిగా పాత నిబంధనలో ఎంతో మంది శూరులు, షడ్రక్, మెషక్, అబద్నిగో, వాళ్ళు రాజును ఎదిరించారు. వాళ్ళు నమ్మిన దాన్ని ఎదిరించి వాళ్ళు ఈ బొమ్మకు మొక్కు అని చెప్పి నెబ్కద్నెజరు ఏం చేశాడు? ఒక ఆజ్ఞ బయలుదేరుతారు. వాళ్ళు ఏం చేస్తారు? షడ్రక్, మెషక్, అబద్నిగోలు ఏం చేస్తారు? అయ్యా మేము మొక్కేది లేదు రాజా, నెబ్కద్నెజరు, మేము మొక్కం, మేము సాగిలపడము అని. దానికి శిక్ష ఏది? అగ్నిగుండంలో పడేయడం. దానికి కూడా వాళ్ళు రెడీ అయిపోయారు. అగ్నిగుండంలో వాళ్ళు లేచినప్పుడు వారు బతికించబడ్డారు. గొప్ప సాక్ష్యం. అప్పుడు నెబ్కద్నెజరు ఏమంటాడు? ఈయన దేవుడే నిజమైన దేవుడు అని సర్వ ప్రపంచాన్ని ఆయన చాటిస్తాడు. ఒక ఆజ్ఞ ఇస్తాడు ఆయన. ఏమంటే ఒక జీవో పాస్ చేస్తాడు. ఏమని? షడ్రక్, మెషక్, అబద్నిగో దేవుడే నిజమైన దేవుడు, ఎవరైనా మొక్కాలంటే ఈయనను మాత్రమే మొక్కాలే అని ఆయన అప్పుడు నిజమైన దేవుని ఎదుగుతాడు. వాళ్ళు శూరుడు. పాత నిబంధన. కొత్త నిబంధనలు కూడా శూరుడు ఉన్నారు. 12 మంది శూరులు. వారి జీవితాన్ని త్యాగం చేశారు. 12 మంది ఎవరండి? శిష్యులు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు. వారు తమ జీవితాన్ని అందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. దాదాపు 12 మంది, ఒక్క ఆయన తప్పించి అందరూ కూడా హతసాక్షులైనారు. వారు శూరులు అనబడ్డారు. ఇప్పుడు 60 మంది ఎట్లా లెక్క పెడతామంటే, పాత నిబంధనలు 5 బలులు ఉన్నాయి, శిలువకు గుర్తుగా ఉన్నాయి. అపరాధార్థ బలి, అపర్యార్థ బలి, సమాధానార్థమైన బలి, పశ్చాత్తార్థమైన బలి, 5 బలులు ఉంటాయి. ఈ 5 బలులు ఈ 12 మంది, 12 × 5 60 మంది అనుకుందాం ఓ లెక్క చేసి. అయితే 60 మంది శూరులు. ఎంతో మంది శూరులు పాత నిబంధనలు, చాలా మంది శూరులు ఉన్నారు. ఆ శూరులలో మరి కొత్త నిబంధనలో ఎవరు? పౌలు ఒక శూరుడు, బర్నబా ఒక శూరుడు. బర్నబా తనకున్నదంతయు ఏది పొలము అమ్మేసి తన ఒక పెద్ద మరి సాగుకారు చెప్పాలంటే చాలా ధనవంతుడు. ఆ డబ్బంతా తీసుకొచ్చి దేవుడి సేవకు అప్పగించి ఆయన సేవకు వచ్చాడు. పౌలు కూడా తనకున్నదంతా వ్యయము చేసి సేవకు వచ్చాడు. మనం ఏమంటాడంటే 2 కొరింథీ 12:15 చూడండి, మాకున్నదంతయు ఆత్మల కొరకు వ్యయం చేస్తున్నాము అంటాడు. ఒకసారి చదవండి. 2 కొరింథీ 12:15. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్ను నేను వ్యయపరచుకుంటాను. వ్యయం చేసేవారు శూరులు. ఏం చేయాలంట?
మనం ఏం చేస్తున్నాము? దేవుని కొరకు వ్యయం చేసుకునేవారు శూరులు, దేవుని కొరకు త్యాగం చేసుకునేవారు శూరులు, దేవుని కొరకు పిల్లలు ఇచ్చేవారు శూరులు, దేవుని కొరకు డబ్బు ఇచ్చేవారు శూరులు. సో పిల్లారా, మన దేవుని కొరకు వ్యయం కావాలి. మన జీవితం దేని కొరకు కావాలంటే దేవుని కొరకే వ్యయం కావాలి. దేవుని కొరకు నువ్వు ఎంత వ్యయమైనా మళ్ళా దేవుడు తిరిగిస్తాడు. కాబట్టి నువ్వు వ్యయం కావాలి. వారు శూరులు అనబడ్డారు. ఇంకా రెండవది ఇశ్రాయేలీయులు అంటే మూల వచనం చూడండి. మళ్ళీ పరమగీతం 3వ అధ్యాయము 7వ వచనంకి వస్తే ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు ఇశ్రాయేలీయుడే ఉండాలి. సొలొమోను పల్లకి మోసే వాళ్ళు ఎవరో ఉండాలి? ఇశ్రాయేలీయులు. ఎవరు ఇశ్రాయేలు? ఎవరండి ఇశ్రాయేలు? తెలుసు కదా. ఎవరు 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 ఇశ్రాయేలు? ఎవరండి? ఎవరు ఇశ్రాయేలు? ఎవరు? యాకోబే ఇశ్రాయేల్ గా మార్చబడ్డాడు. బేకు రేవు దాటిన తర్వాత యాకోబు ఏం చేశాడు? తన పిల్లలను, తన భార్యను అందరు పంపించి దేవుని సన్నిధిలో ఉంటాడు. దేవుని సన్నిధిలో ఉండి రాత్రంతా పెరుగులాడతాడు. 32వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. నాకు సమయం లేదు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏ అధ్యాయం? 32 ఆదికాండం. తెలుసు కదా. యాకోబు ఎక్కడ ఉంటాడు? ఆదికాండంలో ఉంటాడు. రాత్రంతా పెరుగులాడిండు. దేవునితో పెరుగులాడు, ఒక మనుషులతో పెరుగులాడి నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలేయను. తెల్లవాడుతుంది, అయ్యా నన్ను పోనీయా, కొట్టినా కానీ వదిలేదు లేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనని. ఆఖరికి మరి నువ్వు మనుషులు నీ పేరు అన్నప్పుడు అప్పుడు ఒప్పుకుంటాడు యాకోబు అని. యాకోబు అని నిజమే చెప్పినావు, ఇప్పటి నుంచి నువ్వు ఇశ్రాయేలు అని పిలువబడతావు అంట. ఏమంటాడు? ఇశ్రాయేలు అని పిలువబడతావు అని. అప్పటి నుంచి యాకోబు ఇశ్రాయేల్ గా మారాడు. ఆయన పేరు మీద ఒక దేశమే ఉంది. సో ఇశ్రాయేలీయులుగా ప్రార్థనా పరులుగా ఉన్నవారు కావాలి. ఆ పల్లకిని మోయడానికి ఏం కావాలండి? ఈ పరిచయం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకు వెళ్ళాలి, ఒక దేశం నుంచి ఒక దేశంకి వెళ్ళాలి, ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే ఆ ప్రార్థనా పరులు కావాలి. ప్రార్థనలో ఇశ్రాయేలీయులు కావాలి. ప్రార్థనలో ఇశ్రాయేలీయులుగా మన ప్రార్థనా పరులు కావాలి. మోషే 2 చేతులెత్తి ప్రార్థించినప్పుడు యెహోషువ అమాలేకీయులతో ఏమైండు? అమాలేకీయులను ఓడించినట్లుగా చూస్తున్నాం కదా. నిర్గమకాండంలో, నిర్గమకాండము ఎన్నో అధ్యాయం అది? నిర్గమకాండము 17వ అధ్యాయం గురించి 16 తర్వాత చదువుకోండి. ఇంటికి పోయిన తర్వాత రాసుకోండి, ఇంటికి పోయినాక చదవండి, ఎందుకంటే చదవడానికి సమయం లేదు. అమాలేకీయులతో యుద్ధము చేస్తున్నప్పుడు మోషే చేతులు ఎత్తినప్పుడు యెహోషువ ఏమైతాడు? యుద్ధం గెలుస్తాడు. చేతులు తీసినప్పుడు యుద్ధంలో ఓడిపోతా ఉంటాం. అప్పుడు 2 చేతులు ఇక్కడ ఒకరు ఇక్కడ ఒకరు, అహరోను హూరు అంటలు 2 చేతులు పైకెత్తినప్పుడు ఆ యుద్ధం నిరంతరంగా కొనసాగి అమాలేకుల మీద విజయం కలిగింది. 2 చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు ఆ యుద్ధాలు గెలిచినట్టుగా ఇస్తున్నాము. కాబట్టి ప్రార్థన పనులు మరి సంఘాన్ని ఈ యొక్క పల్లెకిని మోసేదానికి అర్హులుగా ఉండవు. ప్రార్థన పనులుగా ఉన్నామా? మనము ప్రార్థన పనులుగా ఉన్నాం. ప్రార్థన పనులుగా ప్రతిరోజు ప్రార్థనలో ఇంకా ఇంకా నేర్చుకోవాలి. కన్నీళ్ళ ప్రార్థన ఉంది, సాగిలపడి చేసే ప్రార్థన ఉంది, మోకాల ప్రార్థన ఉంది, నిలబడి చేసే ప్రార్థన ఉంది, ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి. జూమ్ ప్రార్థన ఉంది. మనకేముంది? జూమ్ ప్రార్థన ఉంది కదా. జూమ్ ప్రార్థన ఈ మధ్యన వస్తలేదు కొంతమంది. రావాలి, వచ్చి ప్రార్థన నేర్చుకోవాలి. మీరు ఒంటరిగా ప్రార్థన చేయాలి. ప్రతి ప్రార్థనలో ముందుకు సాగుతున్నారు. ఇంట్లో పోయి మా దగ్గరికి వస్తాడు అనుకుంటారు, కానీ రావాల్సిందే. ప్రార్థించే వీరులు కావాలి. ప్రార్థన గొప్ప దీవెనలను తీసుకొస్తుంది. ప్రార్థించే పరాక్రమవంతులు ఇశ్రాయేలీయులు కావాలి. తర్వాత మరి ఇంకోరు పరాక్రమవంతులు. మూడో లిస్ట్ ఎవరండి? పరాక్రమశాలులు కావాలి. పరాక్రమశాలులు కొట్టిన పరాక్రమశాలులు సాన పడితే ఎక్సర్సైజ్ చేసి అనేక పరీక్షలు ఎదుర్కొని అనేక యుద్ధాలు చేస్తే పరాక్రమశాలు అవుతాం. మనం ఆత్మీయంగా ఎట్లా పరాక్రమశాలు అవుతాము? ఎట్లా అవుతాం మనం? బాగా వాక్యము, బాగా ప్రార్థన, బాగా అనేక సావాసాలలో మనం వెళ్తూ ఉంటే ఒక లెవెల్కి ఎదుగుతాం. ఒక లెవెల్కు మంచి పాట పాడతావు, ఈ పాటగాడు మంచి సేవ చేసే ఒక సేవగాడు, మంచి పరిచయం చేసే ఒక పరిచారకుడు. పరాక్రమవంతులము మనం కూడా. కొత్త నిబంధనలో మరి పరాక్రమవంతులు మనమే. పరాక్రమవంతుడా? పరిక్రమం లేకుంటామా?
ఎట్లుండాలి? చర్చికి వస్తే పరాక్రమవంతులు అనుకోవాలి, మనం యుద్ధ శూరులం అనుకోవాలి, లేకపోతే శూరులం అనుకోవాలి. వీళ్ళందరూ దేవుడు యేసుప్రభు మిమ్మల్ని శూరులుగా పనికిరాలను చేయడానికి రాలేదు. ఎందుకు వచ్చిండు ఆయన? మీ అందరినీ శూరులుగా పరాక్రమవంతులుగా చూడాలని. ఒక పరాక్రమవంతుడు ఉంటాడు చూడండి, 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదవండి. 2 సమూయేలు 23వ అధ్యాయము 9, 10. వారియర్స్ అంటారు కదా, వారియర్స్ అంటారు కదా, పరాక్రమశాలులు. ఇతని తరువాతి వాడు అహిరోహిముడైన దోదో కుమారుడైన ఎలియాజరు. దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలును తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలును వెళ్ళిపోగా అతడు లేచి చెయ్యి తిమ్మిరిగొని తిమ్మిరెక్కే వరకు అక్కడ తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేయించు వచ్చాడు. ఫిలిష్తీయుడు ఒకటే చెయ్యి తిమ్మిరెక్కి దాన్ని కొట్టాడు, అందరు చంపాడు. పరాక్రమవంతుడు. సొలొమోను దేవుడు ఆయన ఉంటాడు బెనయ అంటే నాకు పరాక్రమవంతుడు ఉంటాడు. బాయిలకు దుంకి సింహాన్ని చంపినాడు. ఆయన ఏం చేసాడు? బాయిలో దుంకి సింహాన్ని చంపినాడు. సింహాన్ని మనం చెప్పగలుగుతారా? సాంసన్ చంపిండు, బెనయ చంపిండు. బెనయ అంటే సొలొమోను దేవుడు గొప్ప పరాక్రమవంతుడు. అంటే చెయ్యి కత్తి దేనికి గుర్తు? ఈయన కత్తి తిమ్మిరెక్కే వరకు, చెయ్యి తిమ్మిరెక్కే వరకు అంట కదా. కత్తి ఏమో వాక్యానికి గుర్తు, చెయ్యేమో క్రియలకు గుర్తు. సో మన కొత్త నిబంధనలో మనం ఏంటంటే మనము వాక్యము, అదేవిధంగా క్రియలు. వాక్యము, క్రియలు. మనము క్రియలు చేసేవారుగా ఉండాలని ఇక్కడ వాక్యము మనకు తెలియజేస్తుంది. పరాక్రమశాలులు, చాలా మంది పరాక్రమశాలు బైబిల్ గ్రంథంలో పరాక్రమశాలు. సో నువ్వు ఒక పరాక్రమశాలుగా ఉంటావా? పనికి రావడం లేకుంటావు. వస్తున్నాము పోతున్నాము అంటే కుదరదు, నేర్చుకోవాలి. అర్థమవుతాడా? అందరికి చర్చికి వస్తున్నావంటే నువ్వు ఒక వెలుగు వెలగాలి, ఒక వెలుగు వెలగాలి. నీ పేరు రాయబడాలి. అరే ఒక మంచి విశ్వాసి, ఒక మంచి ప్రార్థనా పరుడు, ఒక మంచి ప్రసంగికుడు, ఒక మంచి పాటగాడు, ఒక దాంట్లో ఎదగాలి. మీకుంటే టాలెంట్స్, టాలెంట్ లేనివాడు ఎవరు కూడా లేరు. మంచి సువార్థికుడు మీరు ఉంటారా? అందులో మీరు ఆ పరాక్రమశాలు అశూరుల లిస్టులో, ఆ ప్రార్థనా పనుల లిస్టులో మీరు ఉంటారా? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. సరే, మీరు ఇప్పుడు మీరు ఒకసారి మరణం చేసుకోండి, మీరు పరిశీలించుకోండి. నా స్థానం ఎక్కడ చర్చిలో? నా స్థానం ఎక్కడ కావాలి? ఆ ప్రార్థన గట్టిగా చేయాలి అని మీకు ఛాన్స్ నేను ఎన్నో మాటలు చెప్పాను. మీరు వచ్చి ఇక్కడ మెసేజ్ ఇవ్వచ్చు అని చెప్పి ప్రార్థనకు ఇందులోనే మనం నేర్చుకోవాలి. ఇది సంఘం అంటే ఒక పాఠశాల లాంటి. సంఘం అంటే ఏంటంటే పాఠశాల. నేర్చుకోవాలి. నేర్చుకొని ఎవరు ముందా అన్నట్టు పరిగెత్తాలి. ఎవరు ఏం చేయాలని సంఘం కొరకు. సంఘం నాది కాదండి, ఈ సంఘము నాది కాదు, దేవుంది. నేను కేవలం మా ఇంట్లో పెట్టా అంతే, ఎక్కడ జాగ దొరకట. అంతేగాని సంఘం అంతా దేవునికి సంబంధించింది. అందరూ వాడబడాలి, అందరూ ఎదగాలి. అది నా ఎవరు కూడా ఛాన్స్ ఇయ్యారు. మీరు చూడండి, వేరే దగ్గరికి పోయినప్పుడు ప్రార్థనకు మా పాస్టర్లకే పాస్టర్ ఏంది ప్రార్థనకు ఛాన్స్ ఇయ్యారు. నేను మీ అందరికి చెప్పాను, లీడ్ చేయండి. స్త్రీలు నేర్చుకున్నారు, లీడ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేపిస్తూ ఉన్నారు వేరేతో. సో మెసేజ్ కోసము నేను కొంతమంది చెప్పాను, మీరు మెసేజ్ ఇవ్వండి డేవిడ్ బ్రదర్కు, జాన్ వెస్లీ బ్రదర్కు, ఇంకా వేరే కూడా మీరు ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అయ్యి అన్నా నేను ఈరోజు చెప్తా, చెప్పండి. లేడీస్ కూడా చెప్పండి, జెంట్స్ కూడా చెప్పచ్చు, నో ప్రాబ్లం. సో రోజు జూమ్ మీటింగ్ లో మన వీళ్ళు లేడీస్ చెప్తా ఉన్నారు, ప్రవీణ, సుమలత, సునీత కూడా అప్పుడప్పుడు చెప్తా ఉన్నారు. సో మీరందరూ కూడా పరాక్రమవంతులుగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకొకరు ఈ లిస్ట్ ఇంకొకరు ఉన్నారు. ఎవరెవరు అయిపోయారు? సూర్యులు అయిపోయారు, ఇశ్రాయేలు అయిపోయారు, పరాక్రమవంతులు అయిపోయారు. ఇంకొకరు ఖడ్గదారులు. ఖడ్గం అంటే ఏంటండి? ఖడ్గం అంటే ఏం చెప్పరు?
మన వాడుక భాష కత్తి. ఖడ్గం అంటే ఏది? కత్తి. రాజు కత్తులు పెట్టుకుంటారు కదా. సో ఖడ్గదారులు. సో మనం కూడా ఖడ్గదారులమై ఉండాలి. మీరు కత్తి కొనుక్కోవాలి. ఏం కొనుక్కోవాలి? ఎవరైనా చంపనీకి కదా, చంపనీకి కాదు. కత్తి అంటే ఏది? ఇక్కడ బైబిల్ వాక్యం. వా ఏం చెప్పింది మా పాస్టర్. లేదు అందరం కూడా ఏమన్నా వాక్యము ఖడ్గ వాక్యాన్ని చేపట్టాలి. మన బుర్రలో వాక్యం ఉండాలి. ఆ పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. పాస్టరు బైబిల్ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు అన్ని అధ్యాయాల్లో నేను ఒక వచనం చెప్తాను అని చెప్పాడు. పరిశీలించడం అలాంటి అధ్యాయం ఎన్ని అధ్యాయాలు? ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి, కొన్ని వేల అధ్యాయాలు ఉన్నాయి. అందులో ప్రతి అధ్యాయంలో ఒక వచనం చెప్తా అని చెప్పాడు. నేనే ఆశకు వచ్చి సార్ నీకు ఉంది అక్కడ టాలెంట్ ఉంది సార్ అని చెప్పాను. మన బుర్ర ఇలా పలగొట్టాం అనుకో, ఏం వెళ్తాయి ఈ బుర్రలకేసి? వాక్యాలు వెళ్తాయా? ఏది యెహోవా నా కాపరి నాకు లేదు. హల్లెలూయా. ఒకటి రెండే అంట. ఏం కావాలా? ఇంకా రెండు చాలా, రెండే వాక్యాలు చాలా. ఇంకా ఇంకా వాక్యము రోజు బైహార్ట్ చేస్తుండాలి, నేర్చుకుంటూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి, వాక్యంతో నింపబడాలి. ఖడ్గదారులం కావాలి. ఏం కావాలండి? ఖడ్గం దేనికి వస్తుంది? శత్రువుని ఎదుర్కోవడానికి. యేసుప్రభువు ఎట్లా ఎదుర్కొండు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వాక్యముతో ఇట్లా రాయబడ్డది, ఇలా రాయబడ్డది, నీ దేవునికి మాత్రమే సాగిలపడాలని రాయబడ్డది. రొట్టె మాత్రం వల్ల రొట్టెతోటి కాదు మనుషుడు దేవుని మాట వల్ల బ్రతుకునని రాయబడ్డది అని యేసుప్రభువు ఊకే వాక్యాన్ని చెప్పాడు. సాతాను ఏం చేసింది? పారిపోయింది. వాక్యముతో సాతాను వాక్యం చదివినప్పుడు, వాక్యం మనలో ఉన్నప్పుడు, వాక్యం మనం ఉచ్చరించినప్పుడు సాతాను మన మీద ఏమాత్రమో పనిచేయదు. వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోవాలి. విశ్వాసం కూడా ఒక ఖడ్గం. విశ్వాసం కూడా, స్తుతి కూడా ఒక ఖడ్గం. స్తుతించడం కూడా ఖడ్గం. ఇంట్లో ఏం చేయాలి? స్తుతించాలి. దేవుడికి స్తోత్రం. దేవుడి మాటలు తీసుకొని యేసయ్యా నువ్వు సర్వాధికారివి, నువ్వు ప్రభువుడవు, నువ్వు స్వస్థపరచువాడు, నువ్వు బలమైన దేవుడు, నువ్వు శక్తిమంతుడు అని చెప్పి దేవుడిని స్తుతిస్తుండాలి. తిరుక్కుంటూ ఇంట్లో వంట చేసుకుంటే మనం స్తుతించవచ్చు. తిరుక్కుంటూ స్తుతిస్తే ఏమైంది? గొడవలు ఏమైనాయి? ఎన్ని గొడవలు ఏమైనాయండి? ఎన్ని వాళ్ళు తిరిగిరారు? 7 సార్లు. రోజు ఒకసారి, 7వ రోజు 7 మార్లు. ఎన్నైనా మొత్తము 13 సార్లు అండి. అంతే కదా, గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి లాజిక్లు చిన్న చిన్నవి మర్చిపోతాం మనం. 6 రోజులు 6 ఒక్కొక్కటి సార్లు తిరిగి, 7వ రోజు 7 మార్లు తిరిగి దేవుడికి స్తోత్రం హల్లెలూయా స్తుతి మహిమ. ఏమైనా గొడవలు? పెద్ద గొడవలు, మామూలు గొడవలు కావాలి. 2-3 రథాలు పోయే గొడవలు. దేవుని స్తుతిస్తే ఏమైనా తిరుక్కుంటూ స్తుతించారు. మీరు కూడా తిరుక్కుంటూ స్తుతించాలి. అది కూడా ఒక ఖడ్గం. అది కూడా శత్రువుని ఏం చేస్తుంది? రూపు మాపుతుంది. ఇంట్లో ఏది చెడు ప్రభావం లేకుండా చేస్తుంది. అందుకే స్తుతిస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఎమోషన్స్ కు వెళ్తా ఉంటాం మనం. ఒకసారి భార్య మీద భర్త మీద భార్య ఫైట్లకు వెళ్తా ఉంటాం. ఆయన కోపంతో వచ్చినప్పుడు దేవుడికి స్తోత్రం హల్లెలూయా, దేవుడే యుద్ధం చూసుకొని ఆడాలి. ఏమనాలి? దేవుడే యుద్ధం చూసుకొని ఆడాలి. యెహోవాయే రక్షకుడు అనాలి. అట్లా అడుగుతాడు. అది ఇక్కడ ఉంది. యుద్ధం దేవుడు వస్తే మళ్ళా నేను పర్సెంట్ అయిపోతా అనుకుంటాడు. కాబట్టి దేవుని స్తుతించాలి. ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ఈ యొక్క స్తుతి కూడా ఒక ఖడ్గమే, వాక్యం ఒక ఖడ్గమే, ప్రార్థన ఒక ఖడ్గమే. ఇంకేంది ఖడ్గము? విశ్వాసం కూడా ఖడ్గమే. విశ్వాసం వల్ల అది చూద్దాం, వాక్యం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. 11:33. మీరు పాటలు ఎక్కువ చేస్తున్నారు, వాక్యం తక్కువ అవుతుంది. మీరు విశ్వాసము ద్వారా రాజ్యమును జయించిరి. విశ్వాసం ద్వారా ఏం చేసిరట? విశ్వాసం ద్వారా జస్ట్ అయితే కావాలా? సాధ్యమేంటారా? సాధ్యమా? ఇంతకుముందు నిరూపించబడ్డదా లేదా? హిజ్కియా కాలంలో, యెహోషాపాతు కాలంలో, గిద్యోను కాలంలో
విశ్వాసము ద్వారా రాజ్యాలను చేశాడు. విశ్వాసంతో లేదు. ఏం చేసాడు? గిద్యోను దగ్గరికి వచ్చి, ఓ పరాక్రమవంతుడైన గిద్యోను అంటే, అయ్యా నీ కాలు నొక్కుతా తనకు, మేమంతా ఆగమైపోయినాము, మేమెక్కడ పరాక్రమవంతులము, గాలంతా పోయింది వారు తనకు, నీ ద్వారా నేను రక్షణ ఇస్తాను, నువ్వు న్యాయాధిపతిగా ఉంటావు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు కొద్ది మందితోటి మిథ్యానీలను ఏది ఓడిపేసి వాళ్ళని జయించి బస్తాలు కొద్ది బంగారం తెచ్చుకోండి. అలా చెప్తాం. విశ్వాసం ద్వారా రాజ్యంలో జయించిర్రు మన పూర్వీకులు. ఇప్పుడు కూడా సాధ్యమే. మనం విశ్వాసం ద్వారా ఏంది, మనం ఏం చేస్తున్నాము? సాతాను మన దరిద్రులను చేయాలనిపిస్తుంది. మనం కార్లు కొనకుండా, ఇల్లు కట్టకుండా ఇవన్నీ చేస్తూ ఉంటుంది. మన విశ్వాసం ద్వారా ఏం చేయాలి? ఒక్క వాక్యం తీసుకొని, నేను ఇల్లు కడతా, నేను ప్రార్థన చేస్తా, నేను వెహికల్ కొంటా, నేను ఇన్ని లక్షలు సంపాదించుకుంటా, విశ్వాసం ద్వారా బిజినెస్ గొప్ప చేసుకుంటా. విశ్వాసము దేవుడి మీద ఉంచాలి. విశ్వాసము దేవుడు ఇది చేశాడంటే చేశాడు. ఒక వాక్యం అంటే నీవు నమ్మకం కాదు, విశ్వాసం వాక్యం నుంచి వస్తుంది. వాక్యంలో నుంచి దేవుడితో మాట్లాడతాడు, అది విశ్వసించాలి. విశ్వాసం ద్వారా పిల్లలు వస్తారు. విశ్వాసం ద్వారా అన్ని సమకూర్చుకోగలుగుతాము. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడు అయ్యేట అసాధ్యము. విశ్వాసము కాలాదా పైసలు ఏది ఇస్తారు? విశ్వాసము వాక్యం ద్వారా వస్తుంది. దేని ద్వారా వస్తుంది? వాక్యం ద్వారా వస్తుంది. నీ వాగ్దానం ద్వారా విశ్వాసం వస్తుంది. విశ్వాస ఖడ్గాన్ని ధరించాలి. సాతాను నువ్వు అట్లా ఉంటావు, లేదు దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు అని నువ్వు నమ్మినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాడి విశ్వాసానికి చాలా గొప్ప విశ్వాసం ప్రపంచాలను నిర్మించింది. దేవుడి విశ్వాసము ప్రపంచాలను నిర్మించింది. ఆయన మాట అనగానే విశ్వాసానికి వాక్యం తోడైనప్పుడే ఏమైంది? వెలుగు కలిగింది, చీకటి పారిపోయింది. వెలుగు కలిగింది, అందరూ నుండి వెలుగు కలిగింది, చీకటి పారిపోయింది. వెలుగు కలిగింది, చీకటి పారిపోయింది. 1వ అధ్యాయంలో ఆదికాండంలో వెలుగు కలుగును కాక అంటే ఏమైంది? దేవుడు విశ్వాసంతో వెలుగు కలుగును కాక ప్రపంచాలను నిర్మించింది విశ్వాసం. అటు విశ్వాసం అనే ఖడ్గాన్ని ధరించుకోలేదు. ఎంతమంది అయ్యారు? సొలొమోను పల్లకి ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది? నలుగురు అయ్యారు. ఎవరు? శూరులు, ఇశ్రాయేలీయులు, పరాక్రమవంతులు, ఖడ్గదారులు. ఇంకొకరు ఉన్నారు. ఎవరు? యుద్ధ వీరులు. యుద్ధం బ్యాటిల్ యుద్ధ వీరులు. ఎవరు పోయాలి? ఇది యుద్ధ వీరులు పోయాలి. మోకాల మీద యుద్ధం చేయాలి. దేని మీద యుద్ధము? మోకాల మీద యుద్ధం. యేసు నామంతో యుద్ధం. యేసు నామంను పట్టుకొని యుద్ధం చేయాలి. యేసు నామంతో కాదు కానీ యేసు నామాన్ని ధరించుకొని యుద్ధానికి వెళ్ళాలి. దావీదు జ్ఞాపకం పెట్టుకుందాం. దావీదు ఏం చేసాడు? గొలియాతుతో యుద్ధానికి పోయాడా? ఎట్లా పోయాడు? 5 రాళ్ళతో పోయాడు. ఏంది? చిన్న రాళ్ళతో పోయాడు. ఆడేమో పెద్దోడు, అదే ఈట ఉంది, అంత పెద్దగా ఉన్నాడు. ఆడేమన్నాడు గొలియాతు, అరే నేనేమన్నా కుక్కడాలని అది కట్టేసుకుని వస్తున్నాను నా మీద కంటే, నేను జీవం కలిగిన దేవుడు నామం పెట్ట నీ మీదకి వస్తున్నా అని చెప్పి గిరా 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 ఎందుకు ఏమైండు? పడిపోయాడు. పడిపోయలేదా? సండే స్కూల్ పిల్లలు అందరు మొబైల్ చూస్తారు. గిరగిర తిరిగాడు, తిప్పాడు, కొట్టాడు. ఏమైనా గులియాతో పడిపోయాడు కదా, పడిపోయాడు. యుద్ధ వీరుడు. ఎవరండి? దావీదు యుద్ధ వీరుడు. మనం కూడా యుద్ధ వీరులుగా ఉందాం. సో మనం కూడా దేవుని నామాన్ని పట్టుకుందాం. 3: దేవుని నామము, దేవుని రక్తము, దేవుని వాక్యం. యుద్ధాన్ని గెలవడానికి 3 సాధనాలు ఇచ్చాడు. 3 ఆయుధాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటి ఇచ్చాడు? యేసు నామము, యేసు రక్తము, యేసు వాక్యం. చెప్పండి 3 కూడా. యేసు వాక్యము, యేసు నామము, యేసు రక్తం.
ఈ 3 ఉపయోగించినప్పుడు మనము యుద్ధంలో గెలిచే వారంగా ఉంటాము, యుద్ధ వీరులుగా ఉంటాము. ఒక యుద్ధ వీరుడు, ఒక మహావీరుడు, ఒక విశ్వాస వీరుడు గురించి చెప్పుకొని మనము ముగించుకున్నాం. ఒక గొప్ప విశ్వాస వీరుడు ఎవరు? డేవిడ్ లివింగ్స్టన్. ఎప్పుడైనా పేరునా చదువుకోవాలి. అప్పుడప్పుడు భక్తుల జీవితాల్లో చదువుతే ఏమంటే మనకు దీపంలో నూనె పోస్తే ఎట్లా వెలుగుతుందో మన ఆత్మ అట్లా వెలుగుతుంది. మన ఆత్మకు నూనె ఏదంటే మన పూర్వీకుల యొక్క సంఘ చరిత్ర. డేవిడ్ లివింగ్స్టన్ అంటే ఆయన చీకటి ఖండమైన ఆఫ్రికాకు మిషనరీకి వెళ్ళాడు. ఎక్కడి నుంచి? బ్రిటిష్ దేశం నుంచి, బ్రిటన్ దేశం నుంచి. అప్పుడు బ్రిటిష్ దేశము సర్వ ప్రపంచాన్ని ఏలుతున్న దేశం. తర్వాత ఇండియా కూడా బ్రిటిష్ దేశం వెళ్తా ఉంది కదా. ఎవరు వెళ్ళారు? మనం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళారు. సౌత్ ఆఫ్రికాను, ఆఫ్రికా ఖండాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు వెళ్తున్న కాలంలో చక్కటి ఒక మంచి డాక్టర్ అయ్యండి ఆయన మిషనరీలో వెళ్ళాడు. చీకటి ఖండానికి వెళ్ళి అక్కడ సేవ చేసాడు. అక్కడ సేవ చేస్తూ 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 అంత నల్లగా అయిపోయాడు. ఆ దేశానికి ఒక రూపురేఖలు ఇచ్చాడు. ఒకప్పుడు రూపురేఖలు లేకుండే, ఇప్పుడు ఆఫ్రికా పట్టానికి ఆ రూపురేఖలు ఆయనే దిద్దిండు. తర్వాత ఏమైందంటే ఈ డేవిడ్ లివింగ్స్టన్ గురించి వాళ్ళ ప్రభుత్వంకు ఏ సమాచారం లేదు. అయితే ఒక ఎవరో జర్నలిస్ట్ పంపించారు. ఈ పోయిండు కానీ ఆయన గురించి ఏ సమాచారం లేదు, బతకుండా చనిపోయాడు డేవిడ్ లివింగ్స్టన్. ఒకసారి చూసిరా అని చెప్పేసి ఆయన పేరు జర్నలిస్ట్ పేరు స్టాన్లీ జోన్స్ అంటే ఆయన పేరు. ఆయన అక్కడ నుండి మరి ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత వెతుకుంటూ ఈ స్టాన్లీ జోన్స్ దేవుడు నమ్మినవాడు కాదు. ఈయన ఎవరు? దేవుడు లేడు అని హేతువాది. ఆయన అక్కడికి వెళ్ళి అడుగుకుంటూ ఒకరోజు డేవిడ్ లివింగ్స్టన్ దగ్గరికి వెళ్ళాడు. కనుక్కున్న తర్వాత ఆయన దీని అవస్థను చూసి, పిచ్చోడవారు నువ్వు, దేవుడు అంటూ ఇక్కడికి వచ్చినావు, మంచి డాక్టరు, భార్య పిల్లలను వదిలేసినావు, మంచి దేశము, సుఖశాంతులు కలిగిన దేశము, ప్రపంచాన్ని వెళ్తున్న మా దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చినావు రా బాబు నువ్వు అన్నప్పుడు ఆయన యేసు ప్రభువుని చెప్పాడు. యేసు ప్రభు నా కొరకు సుఖశాంతులు వదిలేసి, సుఖం వదిలేసి, పరలోకం వదిలేసి భూమి మీదకి వచ్చాడు. నా కొరకు ప్రాణం పెట్టాడు. నేను వీళ్ళ దగ్గరకు వచ్చి మరి ఆయన ప్రకటించాలి కదా, లేకపోతే వీళ్ళు నాశనం అయిపోతారు కదా. ఆయన వచ్చిన ఆ ఉద్దేశము సఫలం కాదు కదా, అందుకే నేను ఇక్కడ వచ్చాను అని చెప్పేసి ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆయన కన్ను పోయింది, డేవిడ్ లివింగ్స్టన్ ఒక ముళ్ళు కొట్టి. తర్వాత సింహం ఆయన అటాక్ చేస్తే ఆయన ఒక భుజం పనిచేయదు, కుంటూ ఆయన సేవ చేస్తుండేవాడట. అయితే ఒకరోజు డేవిడ్ లివింగ్స్టన్ చనిపోయాడు. ఆ దేశంలో ఆ నల్లల మధ్యన చనిపోయాడు. చనిపోయినాక మరి బ్రిటిష్ ప్రభుత్వము తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తే అక్కడ అందరూ కూడా ఆపేసారు. లేదు, ఈయన మా దేశానికి ఎంతో సేవ చేసిండు, మా మధ్యన పాతి పెట్టాలి ఈయనను అని చెప్పేసి అందరూ అడ్డుకున్నప్పుడు వాళ్ళందరూ ఏడ్చుకుంటూ, లేదు మా దేశానికి ఎంతో సేవ చేసిండు, ఇక్కడనే పాతి పెట్టాలని అన్నప్పుడు వాళ్ళు లేదు మా దేశస్తుడు, ఇక మా సిటిజన్ కాబట్టి మా దగ్గర పెట్టాడు. ఆ ఇద్దరి ఘర్షణలో చాలా తర్వాత ఒక డిసిషన్కి వచ్చారు. ఏంటంటే డాక్టర్ వాళ్ళు ఎప్పుడు ఉండడం బట్టి పోస్ట్ మార్టం చేసి ఆయన గుండెని తీసి ఆఫ్రికాలో పాతి పెట్టాడు. ఆ తర్వాత ఆయన శరీరము బ్రిటన్ దేశానికి పంపించాడు. చూడండి, ఎవరైనా కానీ 2 చోట్ల పాతి పెట్టబడాలో ఉన్నారా? ఇక్కడ శరీరం ఏంటంటారా పాతి పెట్టబడుతుంది. కానీ లివింగ్స్టన్ది ఆయన గుండె మాత్రము సౌత్ ఆఫ్రికాలో ఉంది, ఆయన శరీరం మాత్రము బ్రిటన్ దేశంలో ఉంది. గొప్ప విశ్వాస వీరుడు. పిల్లలు మన వీరుల దానికి వచ్చినా కానీ పనికి మాలిన వారంగానికే భూమి మీద రక్షింపబడలేదు. ఈ సొలొమోను పల్లకి వచ్చుచున్నది. ఈ పల్లకిని మోయవలసిన బాధ్యత శూరులుగా మీ మీద, నా మీద, అందరి మీద ఉన్నది. దీని ఏం చేయాలి? ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మోసుకొని వెళ్ళవలసిన బాధ్యత మనదే. వారే శూరులు అనబడతారు.
మనం మోసుకొని వెళ్ళాలి, యేసు ప్రభును మోసుకొని వెళ్ళాలి. సంఘము పెళ్లి కూతురు, ఆ పల్లకిలో ఎవరిని కూర్చొని పెట్టాలి? సంఘాన్ని కూర్చొని పెట్టి మోయవలసిన బాధ్యత పరివారంగా మన మీద ఉన్నది. కాబట్టి సొలొమోను పల్లకి వచ్చుతూ ఉన్నది, యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు, సంఘాన్ని సిద్ధపడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఒక చివరి వచనం చూసుకొని మనం ముగించుకుందాం. రోమియోకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7-8 చదువుకొని మనం ముగించుకున్నాం. రోమియోకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7-8. మనలో ఎవడును మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం. ప్రభు కోసం బ్రతుకుచున్నాం. చనిపోయినను ప్రభు కోసమే చనిపోదాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. బ్రతికినా చనిపోయినా అందరి పక్షంలో మన అందరి పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ప్రభు కొరకు జీవించుట. ఎవరి కోసం జీవించాలండి? భూమి మీద ప్రభు కొరకు జీవించుట, అది మన బాధ్యత అయినది. ఇలా మనం పొందిన రక్షణ మామూలుది కాదు, మనము సంఘం మామూలుది కాదు, ఏదో ఒక మతం కాదు. మనము గొప్ప సత్యంలో స్థాపించబడ్డాం. మనం ఇతరులకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మతం మార్చడానికి కాదు, పరలోకానికి తీసుకెళ్ళడానికి. పరలోకము సత్యము, పరలోకము నిజము. కాబట్టి పరలోకం ఇవ్వడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. అన్ని మతాలు చెప్తున్నాయి పరలోకం ఉందని, పరలోకము నిజం. కాబట్టి యేసు ప్రభు పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఆయన ఒక్కడే మార్గము, ఇంకొక దారి లేదు. పిల్లారా, మరి పౌలు అంటున్నాడు, బ్రతుకుల క్రీస్తే చావైతే మేలు లాభము అంటున్నాడు. మరి మన జీవితాలు ఎట్లున్నాయో ఒకసారి పరిశీలించుకుందాం. సొలొమోను పల్లకిని మోసేవారిగా ఉందాం. అటు శూరుల్లో, అటు ఖడ్గదారులలో, అటు యుద్ధ వీరులలో, అటు పరాక్రమవంతుల్లో మనం ఒక్కరిగా ఉందాం. అటు భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆమేన్.